సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్ సాయిరామ్ ఇంట్లో ఏర్పాటు చేసిన హనుమాన్ మాలధరణ స్వాముల భిక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట మార్కండేయ స్వామి దేవాలయంలో జరిగిన హనుమాన్ భిక్ష సందర్భంగా ఆలయంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సిద్దిపేట రూరల్ మండలం బొస్సపూర్ గ్రామంలో నిర్వహించిన బీరపోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు అన్నదానాలకు పెట్టింది పేరు మన సిద్దిపేట అని అన్నారు. మాంకాలమ్మ తల్లి అక్క మాంకాలమ్మ దయతోని ఇవాళ బుసాపూర్ గ్రామం చల్లగా ఉన్నది. మీ అందరికీ గుర్తుండొచ్చు, ఒకరోజు ఊరంతా ట్రాక్టర్లు కట్టుకొని నా దగ్గరకు వచ్చింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మా ఊరు మునుగుతుందట, రిజర్వాయర్ కడుతుందట, మా ఊరు పోకుండా కాపాడాలని మీరందరూ నా దగ్గరకు వచ్చింది. ఆ రోజు మీ అందరి వీరప్ప దేవుని దయ కావచ్చు, ఎల్లమ్మ తల్లి దయ కావచ్చు, ఆనాడు కేసీఆర్ గారి దగ్గర పోయి మన గ్రామాన్ని పోకుండా కాపాడుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరొకసారి నేను డబ్బుల్లో నేర్పించిన ఊళ్ళకెళ్ళి పోతుంది రోడ్డు, మా ఇళ్ళన్నీ పోతాయి సార్, ఊరవతలకెళ్ళి పోవాలి రోడ్డు అన్నారు. అంటే 100 మంది వచ్చి ఇంటికి కొన్నాడు పొరగాలి. లేదు బాబు కాపాడితే తప్పకుండా అని చెప్పి మీ కోరిక మేరకు ఆ రోడ్డు మళ్ళీ మీరు ఇంకో మాట అన్నారు, వాస్తు కోసం చెరువు కట్ట మీదకి వెళ్ళిపోవాలి సార్ అన్నారు. మీరు చెప్పిన మాట ప్రకారంగా ఊళ్ళకెళ్ళి పోకుండా ఆ భూములందరినీ బతిలాడి వాస్తు ప్రకారం చెరువు కట్ట మీదకి వెళ్ళి రోడ్డు తీసుకుపోయి కూడా మీ మాటను గౌరవించడం చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా. నేను ఊళ్ళకి వచ్చినప్పుడల్లా ఒక రోడ్డు దరఖాస్తు ఇస్తారు. ఒకసారేమో గన్పూర్ రోడ్డు కావాలి సార్ అన్నారు, గన్పూర్ రోడ్ వేయించిన. మళ్ళీ వస్తే గుడికందుల రోడ్డు కావాలి సార్ అన్నారు, గుడికందుల రోడ్డు వేయించిన. మళ్ళీ వస్తే తోర్నాల రోడ్డు కావాలి సార్ అన్నారు, తోర్నాల రోడ్డు వేయించిన. మళ్ళొక్కసారి వస్తే వరదరాజపల్లి రోడ్డు కావాలి సార్ అన్నారు, వరదరాజపల్లి రోడ్డు వేయించిన. చెరువు కట్ట మీదకి వెళ్ళిపోవాలన్నారు, కట్ట మీదకి వెళ్ళి రోడ్డు వేసేట్టు చేసిన. మంచి స్కూల్ కట్టాలన్నారు, స్కూల్ కూడా బ్రహ్మాండంగా కట్టించిన. మా కుటుంబ సోదరులకు కమ్యూనిటీ హాల్ కట్టాం, మీ ఇళ్లలో సీసీ రోడ్లు వేసినాం, కమ్యూనిటీ హాల్ చుట్టూ కూడా సీసీ వేయించినాం. ఇవాళ ఎల్లమ్మ తల్లి గుడికాడ కూడా ఊరందరి పండుగ చేసుకుంటాం. మా కమిటీ హాల్ ఫంక్షన్ హాల్ కట్టంటే కూడా 34-40 లక్షలు పెట్టి ఎల్లమ్మ గుడికాడ ఫంక్షన్ హాల్ కట్టాం, బ్రహ్మాండంగా రోడ్డు కూడా వేయించి మీరు చెప్పిన విధంగా చేసినాం. ఇవాళ ఈ కుర్మ దేవాలయానికి కూడా ఆ రోజుల్లో SDF కింద 5 లక్షల రూపాయలు గుడికి కూడా మంజూరు చేయడం జరిగింది. ఇట్లా మీరు ఏది అడిగినా గణపూర్ అంటే నాకు ముఖ్యంగా బుస్సాపూర్ అన్న ఈ ప్రాంతం అన్నా కూడా నాకు ఎంతో ప్రేమ. మీరు కోరిన విధంగా వాస్తవాన్ని మీరు నన్ను అడగలే, మొత్తం సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో కొండోలే గుట్ట మీద ఉండేది బుస్సాపూర్ ఊరు. మొత్తం సిద్దిపేట కిందికి ఉంటుంది, బుస్సాపూర్ గడ్డ మీద ఉంటుంది. మరి మనకు నీళ్ళు వస్తలేవు కాళేశ్వరం. ఆ రోజు మీరు ఎవరు అడగలేనన్ను, కానీ నా ఊరు నా కాన్స్టిట్యున్సీలో మా బుస్సాపూర్, మా వెంకటాపూర్, మా ఇరుకోడు కూడా మిగిలొద్దని ఆ రోజు నీళ్ల మంత్రిగా ఉంటే నేను లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీ ఊరికి శాంక్షన్ చేయించిన.